ఎక్కడున్నారు చెప్పు సత్య. మదీనాగూడ మియాపూర్ పక్కనే హైదరాబాద్ అరబిక్ రెస్టారెంట్. ఓకే, జైల్ మండి, కిస్మత్ జైల్ మండి. హాయ్ గాయ్స్, కిస్మత్ జైల్ మండికి వచ్చామండి. చెప్పాను కదా మీ అందరూ ప్రతి శనివారం ప్రతి ఆదివారం వస్తున్నాను. ఈరోజు స్పెషల్గా 4 సెలబ్రిటీలను తీసుకొచ్చాను అన్నట్లు మా బ్రాంచ్కు. ఎందుకంటే మా బ్రాంచ్ వాళ్ళకి చూపిద్దామని చెప్పి అడుగుతున్నారు. బాల్ ఏంటి మీ బ్రాంచ్లో ఏం తింటారు? బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ మండి, బాగా పెద్ద ప్లేట్. సోనిసిత్ ఉంది కదా, ఆయన ఓపెన్ చేసింది అన్నట్టు పెద్ద ప్లేట్లో మండి ఇస్తారు. మటన్ చికెన్ సూపర్ ఉంటుంది. ఇలా 4 గెస్ట్లను తోలుకొచ్చిన. వెల్కమ్ టు కిస్మత్ జైల్ మండికి. ఇగో మా పోసావా బాగా రోజులే పట్నంకు రాకనని మా బాలుగారు నన్ను పట్టుకొని వచ్చిండు. మరి ఆడ ఏం తినబెడతారో ఇంత పెద్ద పైలెవల పెద్ద పెద్ద ముక్కలు ఎత్తారట. ఎట్లా తినడో ఏమో అద్దురా అంటే నన్ను కోసి పట్టుకొని వచ్చిండు. ఇక రారా ఏ పాటు తింటారు చూడిపోసావా ఇక్కడ మాది బ్రాండ్ హైదరాబాద్ లా. ఇక విన్నారు కదా కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్. మా కరీంనగర్ కీర్తన ఇక మా బాలు, నేను, మా సత్య, ఇగో మా దుర్గారావు అన్న గారు, వాళ్ళ మిస్సెస్ గారు, మేము అందరం వచ్చినాం. అద్దురా అంటే నన్ను కోస పెడతాను. నేను తినే ముసల్దాన తిని సావే అంటాడు. ముసల్దాన్ని ఇప్పుడు లోపల తీసుకెళ్తాం. దొబ్బండి దీన్ని, దొబ్బండి. ఇక్కడ స్టాప్ ఒక వీడి నా దాంట్లో. ఇప్పుడు కిస్మత్ జైల్ మండి మీకు చెప్పాను కదా, జైల్ లాగా ఉంటుంది. ఇది ఎంట్రీ అన్నట్లు జైల్లోకి పోయింది. ఇప్పుడు డోర్ తీస్తా, ఒక్కొక్కరి లోపల జైలు వేస్తే జైలు వేసి తినబెడతా ఖైదీలకు. పదండి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడే లోపలికి వచ్చామన్నట్లు మేము అందరు చెప్పాను కదా బయట స్టోర్ అంతా. ఇప్పుడు కూర్చుని మంచి మండి తింటాం. ఇది ఎట్లా ఉంటుంది మా బ్రాంచ్లో పిచ్చెక్కిపోవాలి మామూలుగా ఉంటే. చూడండి 4 తీసుకొచ్చాను ఈరోజు. చెప్పండి. గాయ్స్ చూడండి కిస్మత్ జైల్ మనం నన్ను జైలు వేశారు. మండి తింటాను ఈరోజు. చూడండి కట్టేశారు నన్ను కాపాడే మొగోడే లేడా? కాపాడండి ప్లీజ్. ఏమైందిరా బాలుగా పర్రెలు కట్టేసినట్టు కట్టేసిరు కింద. కాదు, ఇది జైలు మండి అని హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి, చాలా ఫేమస్ అన్నట్టు. దీంట్లో మండి అంటే నీ ముఖానికి ఎప్పుడైనా మండి తిన్నావా? మండి తింటే ఊర్లో ఉన్నదానో నీకేం తెలుస్తుంది పోసావా? ఇది ఒక బ్రాండ్ అన్నట్లు హైదరాబాద్లో. కిస్మత్ జైలు మండి అంటే జైలు వేసి తినబెడతారు పబ్లిక్ని. ఫ్యామిలీస్ వస్తారు, బ్యాచిలర్స్ వస్తారు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్స్ వస్తారు అన్నట్టు. మండి మటన్ బిర్యానీ ఒక్కసారి తిన్నాం అనుకో మళ్ళీ వస్తారు అన్నట్టు. అంత ఫేమస్ మన హైదరాబాద్లో టాప్ నెంబర్ 1 అన్నట్లు ఇది. అయితే కానీ ఇండ్రోషే పెట్టాం కానీ ఎట్లా పెట్టుకుంటావురా అంటే ఫస్ట్ దీంట్లో నన్ను కట్టేసిండ్రు. నేను ఇప్పుడు దీనికి ఖైదీలు అన్నట్లు. ఇప్పుడు నన్ను వచ్చి ఒకరు రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయినాక లోపలికి వెళ్ళి తింటాను అన్నట్టు. దుబాయ్ ఎప్పుడు నువ్వు పోలేదా? దుబాయ్ ఎట్లా ఉంటాయి అరబిక్ రెస్టారెంట్లు? అవునా? ఇట్లే తినిపిస్తారు. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనలో కూడా? ఎక్కడెక్కడ తినొచ్చు మండి? చూడండి మన హైదరాబాద్లో ప్రతి ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో చార్మినార్ ఎంత ఫేమస్, ట్యాంక్ బండ్ అంటే ఎంత ఫేమస్, మా మండి కూడా కిస్మత్ అంటే ప్రతి ఒక్క బ్రాంచెస్ ఉన్నాయి. అమీర్పేటలో ఉంది, బంజారాహిల్స్ ఉంది, జూబ్లీహిల్స్ ఉంది. ఎక్కడంటే ప్రతి ఒక్కటి అంటే లేని ప్లేస్ లేదన్నట్లు. మాదాపూర్, కొండాపూర్, లక్నీపూర్ ప్రతి దాంట్లో బ్రాంచెస్ ఉంటాయి అన్నట్లు. ఆ బ్రాంచెస్లో మటన్ బిర్యానీ ఫ్యామిలీ వచ్చి తింటారు. అసలు చెప్తున్నా నా లైఫ్లో అలాంటి మండి తినలేదు. జైల్లో కూర్చొని తినాలంటే మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు మేము మండి తింటాం. పెద్ద ప్లేట్ పెడతారు, దాన్ని సోనసిత్ ఓపెన్ చేసిన అన్నట్లు. 15 మంది 20 మంది కూకుని ఒకటేసారి తినొచ్చు. అలా తింటే కూడా మంచి ఆఫర్ కూడా ఉంది మీకు. సాటర్డే సండే వస్తే నువ్వు కలుస్తావు మరి మా వాళ్ళకు. చూడండి శని ఆదివారం వస్తే ఉప్పలపాలు ప్రతి ఒక్క బ్రాంచ్ ఇలా నిలబెట్టారు. ఇలా వస్తాడు, వచ్చి ఫోటో, చిన్నపిల్లల చాక్లెట్లు అలా ఫన్నీగా చేస్తుంటే కొద్దిసేపు గంట సేపు ఉండి ఫన్నీగా అందరినీ నవ్వుపించి వెళ్ళిపోతుంటాను. బాయ్ గాయ్స్. ఇప్పుడు లోపలికి వెళ్తాం. కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్ ఫుల్ వీడియోని కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్లో చూడండి. బ్రాంచెస్ మటన్ బిర్యానీ తినాలి. ఎప్పుడు పల్లెటూరులో ఏం చేస్తావు? పల్లెటూరు లోకం కదా. అప్పుడప్పుడు హైదరాబాద్కి వచ్చి కూడా బ్రాంచెస్ చూడాలి. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, పబ్లిక్లో ఎలా జరుగుతుంది తింటుండాలి. నువ్వు ఎప్పుడు నీ మొఖానికి తిన్నావా మటన్ బిర్యానీ? ఈ మండి మామూలుగా ఉంటుంది, పెద్ద ప్లేట్లో పెట్టిస్తారు. నీ బతుకు ఎప్పుడైనా తిన్నావా? ఎప్పుడు ఊర్లో సస్తావు. నీ కొంపల ఎప్పుడు బంగారం వ్యవసాయం అనుకుంటా మీ ఆయన సంపాదించిన బంగారం మొత్తం తినుకుంటా సస్తావు. అప్పుడప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలి. సొమ్ము లేడము కాదు. అప్పుడప్పుడు వచ్చి 10 రూపాయలు ఖర్చు పెట్టి మండిలో తినాలి. ఎప్పుడు లేకుండా తిందాం. నడు. చూడండి ఎప్పుడు పోసావా ఊర్లో సస్తుంది. నేను మా బ్రాంచ్ తీసుకొచ్చి మండి ఎలా ఉంటుందో నేర్పిస్తున్నా. ఎప్పుడు విలేజ్లోనే ఉంటుంది అన్నట్టు. తనకు మండి గిండి తెలియదు అన్నట్లు. అప్పుడప్పుడు 100-200 ఖర్చు పెట్టంటే రూపాయి ఖర్చు పెట్టదు. ఎప్పుడు ఆకుకూరలు అని కూడా తింటుంది. కానీ అప్పుడప్పుడు మటన్ చికెన్ తినాలి. ఎందుకంటే మంచిగా గట్టిగా అవుతావు. ఇగో మటన్ చికెన్ తిందామని మా బాలుగాడు పట్నం నుంచి మరీ దొరకచ్చి 4 గంటల పొద్దు అవుతుంది. అలా కలిసిండు మండి తినబెడతాడట. మరి ఆడ ఏ పాటు తినబెడతాడో చూస్తా.
పెద్ద పెద్ద ప్లేట్లు పెట్టిస్తారు, చిన్న ప్లేట్లు ఇయ్యరు. ఊర్లలో చిన్న చిన్న ప్లేట్లు తింటాం కదా, ఇది పెద్ద ప్లేట్లు ఇస్తారు అన్నట్లు. 4-5 కలిసి ఒకటే పల్లెవలో తింటారు అట్లా రాదు చూద్దాని. నాయ చెప్పిన కదా, నువ్వు మళ్ళీ నువ్వు ఉన్నాక నాకు వాడేందుకు? ఈ ఫోన్ తీసుకొచ్చి జైలు వేసింది ఎడుకోవేయింది బాలు కడెత్తివేయిండు. మరి బాలు కన్నయ్య ఈ జైలేస్తే ఈ తిండేంది రా, నీ తిండి చల్లాగుంటా ఇక్కడ మంచిగా కోడిని తెచ్చుకొని పొతం చేసుకొని కమ్మాకి అడుకొని తిందురు. ఏడవేయండి బాలుగా నీ తిండి చల్లాగుండా జైలు తిండి జైలు మండని తీసుకొచ్చిండు బాలుగా అడుగు కీర్తన ఏడవేయండు. ఓ పోడా బాలుగా రా, ఆకలైతే కడుపు నిండా పెట్టాలి కానీ ఈ జైల్లోకి వెళ్ళి నన్ను ఇప్పుడు తీయాలి. ఇక్కడ సీతలు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ దాగి పెట్టిర్రు. బాలు థ్యాంక్ యూ చెప్పు నాకు. థ్యాంక్ యూ బాలుగా థ్యాంక్ యూ ఉప్పల్ అనుకో. ఫోన్లే ఏడుస్తుంది నీకు కూడా. నీ కర్మ సల్లాగుంటా కర్మానికి నచ్చిన పట్నం. బాలుగాడు కీర్తన ఏడవేరు నన్ను ఏడవేరు ఏడ చూసినకి ఊరవుతాడు. ఏడున్నారు ఎవరు బాలు కీర్తన? అమ్మమ్మా గీడ తింటాను ఏందిరా దొంగతనం గచ్చికి పరదల సచ్చికి నీ తిండి చల్లాగుండా ఇంటికాడ గిట్టే తింటారా పరదల సాటుకెట్టుకొని. కాదే ఇది మండి గిస్మత్ జైల్ మండి అంటే పెద్ద ప్లేట్ ఇస్తారు, దీంట్లో పెట్టుకుని ఒక 6 మంది ఇట్లా పిసుకుని తినాలి. చీకట్ల దయ్యాలు తిన్నట్టుకి పరదలేందే పోరి. లొకేషన్ ఎంత మస్తుగా కనబడుతుంది, ఆ లొకేషన్ యూస్ కూడా తినొచ్చు ఫుల్ గా, చాలా బాగుంటది. అవునే మంచిగా ఉన్నది. ఈ పరదలు ఇట్లా మూసుకోవాలి. ఊబరిత్తలేదురా పైన లైట్ ఉంది, సెంటర్ ఏసీ ఏం కాదు, చల్లగా ఉంటది. ముద్దుగానే ఉన్నది కానీ మరి ఒక్క మనిషికి కనబడతలేదు. నువ్వు ఎప్పుడైనా తిన్నావా? నేను ఎప్పుడు తిని పాడాయిరా ఇంటికాడ కోడికి ఇంత పోతం పెడితేనే ఇంత గసాల దంచుకొని మసాలా ఎట్టుకొని తింటే అట్లా కాదే, పెద్ద ప్లేట్లు ఇంత తెచ్చిస్తారు, బాగుంటది. అట్లా కాదు మళ్ళా ఇంకా నువ్వు గిస్మత్ మండి బిర్యానీ టేస్ట్ చేయలే, టేస్ట్ చేసినాక అంటావు ఇదిదా గిస్మత్ మండి మజాక అని అంటావు. పిచ్చి ఎక్కిపోతావు ముండా, ఎప్పుడు ఉంటావు ఎప్పుడు ముసల్మాన్ పట్టుకుని ఎంబడి ఉంటది. ఆడాడున్నాడు దీన్ని విడిచిపెట్టి ఎప్పుడు దీని లోకి వరారాయిండు పోయి ఇంక విషయం కాదే ఇది ఉల్లిగడ్డలో ఉంచుకునేది అంట కదా. ఉల్లిగడ్డలు పోతే నేనే తోలుకొస్తే మళ్ళీ లగ్గం చేసి ఇంటి పక్కల అందరు చెప్పుకుంటారు ఉల్లిగడ్డలతో లేచిపోయిందని. ఉల్లిగడ్డలతో లేచిపోతే నేనే తోలుకొచ్చిన మళ్ళీ ముసలాన్ని అంటగడితే వాడిని కూడా నెలకే ఎగొట్టి నీకు అవసరం చెప్పమని చెప్పింది. ఈ ముసుగులేంద్ర ఇటే తట్టు పోతుంది అటే తిట్టు పోతుంది. అవి పడతారు అట్లా మూసుకోవాలి. నీకు ఆల్రెడీ ఎన్ని ముసుగులు వేసింటావు, ఎన్ని ముసుగులు ఎత్తే ఒక్కర్రా అసలు లేకపోయా ఒక్కదాన్ని ఉన్నా. ఆయన నీ కాటికి వెళ్ళే టైంలో నీకెందుకు సోకులు? మొన్న చూసిన ట్రాంపల్ కరీంనగర్ ట్రాంపల్ పొట్టు పొట్టు దుంకింది, ఐస్ కాడ అద్మనంగా దుంకింది. ఐస్ కాదే రేపు కాటికి వెళ్ళేదాను, నీకెందుకు సోకులు? కాటికి కనకురా లోన్లు వచ్చిన బర్రెలు ఎక్కువ ఏమైనా ఇవన్నీ నీకే ఇత్త తీయి, నీకు కూడా ఇత్త తీయే ఈ 2 పట్ట గొలుసులు. కానీ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావే? చూసినావే ముచ్చట ఆ 4 నక్కలు గుంజాలని ఎప్పుడు చస్తావంటారు. నువ్వు ఎత్తేదర పడుకొని నా మీద పడి ఎత్తాను. నాకు మంచికి 2000 పింఛన్ వస్తాను నెలకు. అవన్నీ పడి తిరిగి చస్తారా? అవన్నీ ఉల్లిగడ్డలోనికి అప్ప చెప్తాను పైసలు. ఉల్లిగడ్డ మంచోడు కాదంటేనే రోగం ఉందంట వానికి. ఉల్లిగడ్డలో తోటి వేయినా ఇక్కడ తీసుకొస్తాం మాకు కిస్మత్ జైలు మండికి తీసుకొస్తాగా నా ముడ కొడుకు ఏడు నాకు దొరుకుతలేడు కానీ ఆవిడ బాలు నాకు ఒక ముచ్చట ఈ కట్టేసి తినడం నాకు అర్థమై పాడైతలేదు. కట్టంటే పరదలు తీసుకుని తింటా జైలు మండి అంటే అట్లే ఉంటది. చాలా బాగుంది తిన్నా నీ ముఖానికి ఏడ తిండే ఏమైంది ఇత్తారు వేసుకొని మంచిగా నీట్ గా తింటూ ఇంత ఎండలు ఎలుగోలు ఉంటది. ఈ ముసుగులు ఏంది రా పెద్దవారు ముసుకేసినట్టు దుర్గమ్మ ముసుకేసినట్టు ఇవన్నీ పరదలేంది ఉడకపోతలేదు ఇవన్నీ వేసుకున్నది. సెంటర్ వేసి బాగుంటది. రైకంతా ఇకమైంది కాదు ఉల్లిగడ్డలంతా లేచిపోయిందని నీకు. హాయ్ గాయ్స్, ఇది ఓన్లీ స్టార్టర్స్ మాత్రమే. చూడండి ఇలా ఉంటాయి స్టార్టర్స్ మాత్రం చాలా బాగుంటాయి. చికెన్ చేప ప్రతి ఒక్క ఐటమ్ కొత్త తెలియని ఐటమ్స్ ఉన్నాయి. నాకు ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఇది మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇది పెద్ద మండి. కోసమా తిన్నావా ఇలాంటి నీ ముఖానికి? తిందే గాని ఎక్కువ మాట్లాడకురా ఇలా తుంపుర్లు పడతాయి. సరేలేవి ఎవరికి వీళ్ళకినా డోర్ తెరుగు ఇచ్చేస్తా. ఇది కీర్తన. హాయ్ సార్, థ్యాంక్ యూ.
మా కిస్మత్ జైల్ మండికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో. చూడండి మామూలుగా ఫ్యాన్స్ లేరబ్బా. నేను నా వీడియోలు చూస్తుంటారా? ఎలా అనిపించింది మీకు? మండి వస్తుంటారు ఫ్యామిలీతో ఫుల్ చిల్ అవుతారు. ఫ్యామిలీతో వస్తారంటే మంచిగా తింటారంట. అక్కడ తీస్తావు అక్కడ తీయమని చూసా పోసావా ఇలా ఉంటుంది. ఈ పల్లెమేంద్ర బాలు ఇంత పెద్దగా ఉంది. పళ్ళెం కాదు పాస్ముఖం దానా. ఇది కంచం అనరు, గిన్నె అంటారు, ప్లేటు. దీనికి ఇట్లా ఇస్తారు అన్నారు. దీంట్లో ఒక 4-5 మంది రౌండ్ కూర్చొని తింటారు. ఇది రూల్స్ హైదరాబాద్ లో. ఇది చేప ముక్క, ఇదిగో ఎంత ఇసిరం ఉంటుందో. ఇదిగో మటన్ ముక్క చాలా ఫేమస్ ఇక్కడ, ఒక బ్రాండ్ అన్నారు. చేపలే నూనెలో గోలిచ్చి పెట్టిండ్రా. ఒక్కొక్కటికి ఇంత పెద్దగా ఉన్నాయి ముక్కలు. ఇలా ముక్కలు పెడతారు, ఒకటి కొంచెం కొంచెం కలుపు తింటారు. ఇది ఒక్కరిద్దరు తినరు, ఒక 3-4 ఫ్యామిలీ కలిసి తింటారు. భార్య భర్తలు, పిల్లలు, ఇంకా బ్యాచులర్స్ వస్తారు కదా, దోస్తులు బర్త్డే చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు వచ్చి తింటారు, ఎంజాయ్ చేస్తారు. అరే నేను శనారం అవుతారు ఎప్పుడు అత్తా, నన్ను రోజు ఇంటర్ తీసుకొస్తావారా? శని ఆదివారం తిని బోరు కొడుతుంది. ఇది ఎప్పుడెప్పుడు రావాలంటే శని ఆదివారం వారానికి ఒకసారి. రోజు తింటే రోజు పెట్టరు. రోజు రానురా, రోజుకి తీసుకురా. ఎట్లా తింటో చూస్తా కానీ శనివారం అయితారం అయితే ఈడికే తీసుకురా. అక్క తీసుకొస్తా నేను. ఇగో మళ్ళీ ఏమన్నా పూకాడికి ఎట్టారు? మన డబ్బులు ఉన్నాయా? మా ఇస్తారా పింఛన్ పైసలన్నీ ఏం చెప్తా ఇక సచ్చినాక ఏం చేసుకుంటా గానీ. అవు గాని ఇగో ఎప్పటికి పెడతారా? ఎరైటీలు పెడతారా? దీంట్లో మనకు స్టార్టర్స్ ఇస్తారు, రైస్ పెడతారు, ప్రతి ఒక్క ఐటమ్స్. నువ్వు ఇట్లా బంగారం చేయించుకుని కాపాడుకోవడం కాదు. ఇది దీని బిల్లు ఎంత అయితే తెలుసా? ఇట్లా తింటే 2000-3000 కట్టాలి. నువ్వు నెలంతా 2000 పింఛన్ వస్తాంటే మరి పింఛన్ డబ్బులు ఇక్కడ ఇస్తే మరి నీ మొగని ఎట్లా నడుపుతావు? ఫ్యామిలీ ఎట్లా పోషిస్తావు? నాకు ఎవడో ఒకటి మా కోట్లు ఆస్తుంది కాబట్టి అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేయి. అన్ని డబ్బులు లోపల దాపెట్టుకోకు. అప్పుడప్పుడు ఇలా మండికి వచ్చి మండి కూడా తిని ప్రపంచాన్ని చూపించాలి. ఇక చూసిన రానుల్ల మా బాలుగారి దయ వల్ల పట్నం వచ్చిన కానీ కిస్మత్ జైలు మండి కూడా వచ్చిన. ఈ నోట్ల చక్కెర పోయ్యా నన్ను జైలు వేసి తినబెడుతున్నా అని 4 రోజుల నుంచి అంటాడు. ఇగో ఇవాళ తీరింది కోరిక. మళ్ళీ మీరు కూడా శనారం అవుతారని రాండ్రి. మంచి ఎరైటీలు పెడతారట. చేపలు, కోడిగుడ్లు, కోడికూర, చికెను, మటను తినలేక అబ్బబ్బబ్బా ఇదేమి తింటరా బాబు అంటాడు. మా బాలుగారు చూడు, ఈ నేను చిన్నప్పటి నుంచి బర్రెని మేపినట్టు మేపితే ఇవాళ నన్నాడు పట్నం తీసుకొచ్చింది. ఏం తినబెడతాడు? ఇది స్పెషల్. తినవేమిరా? పోషవతాలికి మొక్కి తిను. పోషవతాలి నీ బాంచను. అది చేప ముక్క బాగుంటది. మెల్లది నువ్వు గొంతులు ఇరుకుతుంది. నువ్వు అనుకున్నా నిజంగానే ఇరికింది కాదురా. మెల్లగా తినాలి. ఇలా సైడ్ కలుపుకొని ఇగో ముక్కు ఇలా పెట్టుకుని మటన్ ముక్క ఇలా అనుకుని ఇలా సైడ్ పెట్టుకుని ఇగో ఇలా సోకుల సిన్ని తింటావారా? పల్లెటూళ్ళకి ఇట్లా తింటావా? పాట తినో స్టైల్ గా. ఇది హైదరాబాద్ కాబట్టి ఇలా స్టైల్ గా ముద్దుగున్నదిరా. మొత్తం నూనెలో గోలిచ్చినట్టున్నారు. తినవి ఎట్లుంది? అబ్బా మంచిగుందిరా బాలు. నీకు కడుపు చల్లకుండా. బియ్యం కూడా ఇంత పొడుగున్న ఏంద్ర మెతుకులు. బాగుందా? నువ్వు తినరా? అప్పుడప్పుడు ఉల్లిగడ్డలో కూడా తోలుకొచ్చి ఇద్దరు కలిసి తినండి. లేడీస్ అండ్ జెంటల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. చూసారు కదా మేమంతా ఇప్పుడు కిస్మత్ జైల్ మండీలో ఉన్నాము. మదీనాగూడ, చందానగర్, హైదరాబాదు. ఇక్కడ చూసారు కదా మొత్తం ఫిష్, అలాగే మటన్, చికెన్, రైతా అన్ని మొత్తం అన్ని పెట్టారు. తినలేక నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంత ఫుడ్ పెట్టేశారు. చాలా బాగుంది. ఇంకెందుకు లేటు మీ ఫ్యామిలీతో మీరు వచ్చేయండి. కిస్మత్ జైల్ మండి అరబిక్ రెస్టారెంట్, మదీనాగూడ, చందానగర్ దగ్గర, హైదరాబాద్. అందరికీ నమస్కారం అండి. బాలు గారు కిస్మత్ జైలు మండేకి పిలిచారు. ఈరోజు చాలా బాగుందండి మండే. ఫ్యామిలీతో రాయండి, చక్కగా తిని ఎంజాయ్ చేయండి. చాలా సరదాగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా రాయండి. బాలు గారు పిలిచారు, మేము వచ్చాం. మాకు చాలా తృప్తి అనిపించింది. మీరు కూడా రాయండి, మీ ఫ్యామిలీతో సరదాగా ఎంజాయ్ చేయండి. నేను షాక్ అయ్యారా? మీ అందరూ తెలుసు కదా కిస్మత్ జైల్ మండి చాలా ఫేమస్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చాం తెలుసా? చందానగర్, మదీనాగూడ, చందానగర్కి వచ్చామండి. చాలా ఫేమస్ 4th floor లో ఉంటది. చాలా బాగుంది. ఇదిగో తింటుంది. తినండి, స్టార్ట్ చేయండి. 1 2 గో స్టార్ట్. ఎలా ఉంది సత్య? దుర్గురావు ఎలా ఉంది? ఇదిగో చేప ముక్క దీనికి ఇష్టం కదా. దుబాయ్ లో తిన్నాను, మళ్ళీ ఇదే తినడం బాలు. అవునా? నచ్చిందా?
సూపర్. సో మండీలు ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే వాటి జోలికి వెళ్ళలేను ఎప్పుడు. బట్ ఫస్ట్ టైం బాలు హోస్ట్ చేస్తున్నాను చెప్పేసి సో కిస్మత్ మండికి అయితే వచ్చినాము. స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. ఫోకస్ పెట్టు దగ్గరికి, కొంచెం లేచిట్రా దగ్గర. అదిరిపోయింది. మా బాలు చాయిస్ ఎప్పుడు బాగుంటది. ఉప్పల్ బాలేనండి దీనికి బ్రాండ్ అంబాసిడర్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఎట్లా బాలు? నిజంగా చెప్తున్నా, పోసావా వైజాగ్ సత్య దుర్గారావు మా వదిన ఫస్ట్ టైం వచ్చారండి. మండి నిజంగా చాలా బాగుంటది. ఆల్రెడీ మామూలు లేదు, చూడండి తినిపోచావా. ఇది ఫిష్ ముక్క అండి. సో ఒక్క మండీలో ఫిష్, చికెన్, మటన్ అన్ని ఇచ్చిర్రు. తిను తిను సత్య తిను. సో ఫ్రెండ్స్, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, కిస్మత్ జైల్ మండి, ఐ మీన్ అరబిక్ రెస్టారెంట్ చూసారు కదా. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనుకున్నారు? మన ఉప్పల్ బాలు. హైదరాబాద్లో మొత్తం 15 బ్రాంచెస్ ఉన్నాయండి. సాటర్డే సండే ఆయన కంపల్సరీగా అటెండ్ అవుతాడు. వచ్చిన గెస్ట్లు అందరికి కూడా వెల్కమింగ్ ఇచ్చి, వాళ్ళ కూల్ డ్రింక్స్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి, గిఫ్ట్లు ఇచ్చి చాలా అట్రాక్ట్ చేస్తున్నాడు. సో అందరూ కూడా ఇంకా ఆలస్యం చేయొద్దు. కిస్మత్ మండి వచ్చేయండి. జైల్ మండి అనమాట. జైల్లో కూర్చొని మనం తినాలన్నమాట. ఇక్కడ జైల్లో మనకు సెల్స్ ఉంటాయి, అలాగే బార్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? వచ్చి లెక్క పెట్టుకుంటూ తినేయండి. థ్యాంక్ యూ బాలు. నేను ఆరెంజ్ సోడా కూడా తాగుతున్నాను. మొత్తం తినాలి అన్నం ఎంత కూడా మిగిలి. దుర్గారావు ముక్కలు కూడా చెప్తున్నా. అది యూజ్ కూడా తినుకోజావు. ఇది వచ్చేసి చికెన్ లెగ్ పీస్ అండి. సో చాలా సాఫ్ట్ జ్యూసీ ఉంది. ఇట్లా నోట్లు వేసుకుంటే అలా జారిపోతుంది అసలు. సో చాలా బాగుంది. సో ఒక్క మండీలో చికెన్, మటన్, ఫిష్ ఇవ్వడం నేను ఫస్ట్ టైం ఇస్తున్నా. సో విత్ మంచి జీడిపప్పు గార్నిష్ తో ఇస్తున్నారు. సో చాలా బాగుంది. ఎంత బాగుందో, నోట్ పెట్టి కరిగిపోతుంది. నేను తినా, నేను బుక్కలు నాన్న పెట్టినా. నేను తినబ్బా, తిన్నా ఆల్రెడీ. నాది ఫస్ట్, తర్వాత సత్య గారిది, తర్వాత మన 5 కూడా అయింది. రోజు కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్ ని ప్లీజ్ ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్, కరీంనగర్ కీర్తన యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫన్నీయెస్ట్ వీడియోస్ వస్తాయి. దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఉప్పల్ బాలు. చూసిండ్రు కదా మన కరీంనగర్ పోరి పట్నం నుంచి వచ్చింది. పోసావకు మండి తిన పెడతా అని ఒక బాలుగాడు, పోసావా సత్యం, ఈ కీర్తన, ఇక దుర్గారావు గారు, మేము అందరం కలిసి కడుపు నిన్న తిన్నాం బిడ్డ. ఇక మాతో అయితలేదు, ఇంకా గింత బువ మిగిలింది. అద్దురు అంటే గింత పెద్ద పల్లె తెప్పించింది. ఇన్నో అట్లా చక్కెర పోయా. నువ్వు మంచిగానే తిన్నావు కదా ఒక పల్లె. నేనే పడి తిన్నరా? ఈడ తిన్నాడు, ఇద్దరు తినంట. ఇది నాది ఒకటి చిన్న బిట్టు. అమ్మా టైట్ అయిపోయింది. లేస్తాం, లెంత్ చూడు మీకు. లేవనికి రావట్లేదు, లేపంటారండి ఎవరన్నా. కడుపు బాగా నిండిందబ్బా, కదలలేకపోతున్నాను. చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు అన్ని తెప్పించాను. కొద్దిగానే తిన్నాను, మంచిగానే తిన్నా కడుపు నిండా. ఖర్చు చేయక చాలు, సత కింద పడుతుంది. గైస్, మనకు కిస్మత్ జైల్ మండీలో మండితో పాటు మంచి అద్భుతమైన స్వీట్స్ అయితే దొరుకుతాయి. సో ఈ స్వీట్స్ వచ్చేసి నోరూరించే స్వీట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి కద్దుక కీర్ అన్నమాట. ఇదైతే నా ఫేవరెట్ డిష్ అసలు. అండ్ ఇంకొకటి డబల్ కా మీఠా, ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఇంకా చెప్పండి, గులాబ్ జామ్ ఎవరికి ఇష్టం ఉండదు. సో ఇక్కడ గులాబ్ జామ్ అనమాట. సో దగ్గర రండి. సో అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ గులాబ్ జామ్ ఆల్ టైమ్ ఫేవరెట్ గులాబ్ జామ్. ముందుకు జరగరా సార్? అండ్ ఇక్కడ చూడండి మంచిగా గట్టిగా టేబుల్ మీదకి జరగండి. ఆఫ్రికన్ డిలైట్. ఆఫ్రికన్ డిలైట్ ఎంత మందికి ఇష్టమో కింద కమెంట్ చేయాలి. సో ఆఫ్రికన్ డిలైట్ నాకైతే ఫేవరెట్ డిష్ అసలు. వీటితో పాటు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మనకి ఇక్కడ మంచి గోలీ సోడాలు అయితే దొరుకుతాయి. మరి అంత తిన్నాక వేవ్ అనిపించాలిగా, అందుకోసమని మంచి గోలీ సోడా అయితే ఉంది. సో అందులో మనకు మంచి
స్పెషల్ సారీ నత్త వస్తుంది బాగా తిన్నాక. సో స్పెషల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి. సో ఇది గోలీ సోడా అనమాట. ఈ గోలీ సోడాలో రైట్, ఈ గోలీ సోడా తిన్న తర్వాత ఒక్క తాంబూలం వేయకపోతే అది అసలు ఫుల్ఫిలే కాదు. సో ఒక్క తాంబూలం వేసుకుంటే మాత్రం అద్దరిపోద్ది. మీకు తాంబూలం వేసుకునే అలవాటు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సో ఇబ్బంది పడాల్సిన పని లేదు. సో హ్యాపీగా తినొచ్చు. సో ఫుల్ గా మండి తిన్న తర్వాత తమలపాకు వేస్తూ ఉంటుంది, అసలు అద్దరిపోద్ది. సో మీకు తమలపాకులు కూడా ఇక్కడ రెడీ ఉన్నాయి. అండ్ దీంతో పాటు మంచి గోలీ సోడాలు ఉన్నాయి. ఇందులో మీకు కావాల్సిన లెమన్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, సో మనకు రొటీన్ సోడా, సో మంచి కలర్ఫుల్ సోడాలు అయితే ఉన్నాయి. సో మీరు అది కూడా తీసుకోవచ్చు. మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. సో అది నోటీస్ చేయాలి మీరు. సో ఇప్పుడైతే ఒక మంచి స్వీట్ మీకు టేస్ట్ చూపిస్తాను రండి. సో ఆప్రికాట్ డిలైట్ ఏ విధంగా ఉందో మనం టేస్ట్ చేసి చెప్తా. అన్నీ నార్మల్గా చెప్పడమే కాదు, మీకు తిని చూపించాలని చెప్పేసి సో చూపిస్తున్నాను. ఇట్లా మనం ఇందులోంచి తీయాలి. ఎవరండి మేకింగ్ చేసింది? అర్జెంటుగా పట్టుకురండి వాళ్ళని. అద్దరిపోయింది, అసలు అద్దరిపోయిందంటే అద్దరిపోయింది. చాలా బాగుంది అసలు. ఆప్రికాట్ డిలైట్కి 100% వీళ్ళు న్యాయం చేసారు. 100 మార్క్స్ వేయచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ నేను స్వీట్స్ ఎక్కువ తినను. అద్భుతం అద్భుతం. 100% ట్రై చేయండి. ఒక మండి తిన్న తర్వాత ఆప్రికాట్ డిలైట్ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఎట్లుంది పోషవ కిస్మత్ మండి? ఏం తాగుతానవే? ఇగో బాలుగా అడుగు కిస్మత్ మండికి తీసుకొచ్చిండే. పక్క తిన్నా. మేము ఆరుగురం తినం కూడా ఇంకా బాగా మిగిలింది పువ్వ. నేను సాలతో అనుకున్నా. ఇక కడుపు అంతా అంతే అయింది బీసినట్టు. ఇవో నిమ్మకాయ సోడనో ఏందో ఇంక రైల్వే టికెట్ అంటే గుండు లోపలికి అయింది. ఇంకా తాగుతాను. మళ్ళీ ఆయన తరగలేదు అనుకో పాడుకో బాలుగాడు పేరునాలు పెడతారు. ముసలి పుణ్యానికి వచ్చినవి బాగా తాగుతాను. ఫుల్గా చిల్లాడు. కడుపు నిండా 3 కిలోలు తిన్నా. మండికి రాండి, మండి తినండి, వెళ్ళండి. బాయ్. మండికి రండి, ఫుల్గా ఫుడ్ చేయండి. చాలా బాగుంది. టైట్ గా తిన్నా. ఇగో అప్పుడే ఇలా మస్తు మస్తు పొట్టలు వచ్చేసినాయి. చూడు వైజాగ్ సంతకి ఎంత ఇక దీని పొట్ట చూడు ఎంత ఉందో. వాళ్ళకైతే రాగానే గిద్ద పొట్టలు. నిన్ననే నీకు 9 నెలలు అన్నావు. నీ నోట్ల మా అన్న మేడం ముసలోడలేడు. నాకు ఇప్పుడు 9 నెలలు ఎదురా ఎన్నడో కాకుండా. సో మీరు అందరు కూడా గిస్మత్ మండికి రండి. ఈ గిస్మత్ మండి వచ్చేసి మనకు మదీనాగూడ చందనగర్ లో అయితే ఉంది. సో గిస్మత్ మండిలో ఫుడ్ అయితే అద్దరిపోయింది. మేము అందరం కూడా బ్యాచ్ ఫుల్ గా ఫుడ్ ఎంజాయ్ చేసినాము. సో ఫుడ్ కి అయితే 100 మార్క్స్ వేయచ్చు, స్వీట్స్ కి అయితే 200 మార్క్స్ అయితే వేయచ్చు. సో తప్పకుండా విజిట్ అవ్వండి. సాటర్డే సండే బాలు అయితే మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తాడు ఈ బ్రాంచెస్ లో. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.